35th question, Unit 4. ఇది అల్ట్రాసౌండ్ మెషిన్. డిస్క్రైబ్ ద లేఅవుట్ అండ్ టిపికల్ అల్ట్రాసౌండ్ మెషిన్, ప్యానల్ డయాగ్రామ్ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో ఇది టిపికల్ అల్ట్రాసౌండ్ మెషిన్. నువ్వు గూగుల్ చేసి చూస్తే ఇమేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ అ టిపికల్ అల్ట్రాసౌండ్ మెషిన్. అంటే అల్ట్రాసౌండ్ బేసిక్ మెషిన్ ఎలా ఉంటుంది అంటే, అందులో మెషిన్ మీద ఫ్రీక్వెన్సీ సెలెక్టర్ ఉంటుంది, మోడ్ సెలెక్టర్ ఉంటుంది, ఇంటెన్సిటీ కంట్రోల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, పల్స్ కంట్రోల్ ఉంటుంది, ట్రీట్మెంట్ టైమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ మీటర్ ఉంటుంది. అవుట్పుట్ మీటర్ ఇన్ ద సెన్స్ ఒక స్క్రీన్ ఉంటుంది, నీకు అందులో ఇమేజ్ కనిపిస్తుంటుంది. సో దీని నుంచి ఒక కోయాక్సియల్ కేబుల్స్ ఉంటాయి, ట్రాన్స్డ్యూసర్ హెడ్ ఉంటుంది, పేషెంట్ ఉంటుంది. నీకు టిపికల్గా ఈ మెషిన్ ఎలా కనబడుతుందో చూపించాలి అంటే, లెట్ మీ షో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సంథింగ్ లైక్ దిస్. కోయాక్సియల్ కేబుల్, ట్రాన్స్డ్యూసర్, ఇది సెలెక్టర్, ఇది కంట్రోల్ చేయడానికి వాడే మెషిన్. కీప్యాడ్. ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇస్తాం, లైక్ ఇదంతా సెలెక్టర్ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, పల్స్ ఎంత ఉండాలి అని. ఓకే, దిస్ ఇస్ టిపికల్. ఇది టిపికల్ కాదు, బట్ మోడర్న్ అల్ట్రాసౌండ్ మెషిన్. ఓకే, సో నో లెట్స్ గో. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క కంపోనెంట్ పర్పస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లేఅవుట్ ఆఫ్ ఎ టిపికల్ అల్ట్రాసౌండ్ మెషిన్. ద అల్ట్రాసౌండ్ మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ ఫిజికల్ కంపోనెంట్స్. ఫస్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్, ప్రొడ్యూసెస్ స్టడీ అండ్ రెగ్యులర్ హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ ఇస్ 1 MHz to 3 MHz. ఓకే, 1 MHz to 3 MHz. హై ఫ్రీక్వెన్సీ కరెంట్ సోర్స్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్. ప్లగ్, నార్మల్గా సాకెట్ నుంచి మెషిన్ కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చే కరెంటే నార్మల్గా 50 Hz ఉంటుంది రా. నార్మల్గా మన ఇంటికి కానీ ఎక్కడికన్నా వచ్చే కరెంట్ 50 Hz ఉంటుంది. మెషిన్ ఏం చేస్తుంది, ఈ కరెంట్ని తీసుకొని 1 MHz నుంచి 3 MHz వరకు పెంచేస్తుంది. ఓకే, హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్ అయిపోతుంది, హై ఫ్రీక్వెన్సీ. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటి, టిపికల్ మెషిన్ నుంచి ట్రాన్స్డ్యూసర్కి కనెక్ట్ అయి ఉన్న ఒక కేబుల్. దీన్ని కోయాక్సియల్ కేబుల్ అంటారు. క్యారీస్ ద హై ఫ్రీక్వెన్సీ కరెంట్ ఫ్రమ్ ద మెషిన్ టు ద ట్రాన్స్డ్యూసర్. ఇది ట్రాన్స్డ్యూసర్, ఇది మెషిన్, దీని మధ్యలో ఉన్న కోయాక్సియల్ కేబుల్. ఓకే, ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ హెడ్, దీన్ని ట్రాన్స్డ్యూసర్ అంటారు. ఇదేంటి, ఫీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ ఉంటుంది దీని ముందు. ఇది ఎలా ఉంటుందంటే టిపికల్గా ఇలా ఇమాజిన్ చేసుకోవాలి. దీని దగ్గర పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంటుంది. పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటి, పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ క్వార్ట్జ్ ఉంటుంది, QUARTZ మెటీరియల్ పేరు, క్వార్ట్జ్. ఇది ఏంటి అంటే, ఇది ఏం చేస్తుంది అంటే, కరెంట్ వచ్చి దీనికి తగిలినప్పుడు ఇది దీని షేప్ చేంజ్ చేసుకుంటుంది. లైక్ ఇట్లా ప్రెస్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది, లేకపోతే షేప్ చేంజ్ అవుతుంది. పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అంటారు దాన్ని. బేరియం ట్రైనైట్ ఆర్ లేకపోతే క్వార్ట్జ్. దీని ముందు మెటల్ ప్లేట్ ఉంటుంది, ఒకటి టిపికల్ మెటల్ ప్లేట్ ఉంటుంది. ఓకే, విచ్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ అల్ట్రాసానిక్ వైబ్రేషన్. అంటే దీనికి కరెంట్ పాస్ అయిన ప్రతిసారి, కరెంట్ తగిలిన ప్రతిసారి ఆ క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది ఇట్లా కంప్రెస్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, పెరుగుతుంది. దానివల్ల మెటల్ అనేది మూవ్ అవుతుంది. మెటల్ మూవ్ అయినప్పుడు దానివల్ల వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే, కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ అల్ట్రాసానిక్ వైబ్రేషన్స్. ఓకే, వైబ్రేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ టు కంట్రోల్కి ఏమేమి వాడుతున్నాం, ఫ్రీక్వెన్సీ సెలెక్టర్లో ఏం చేస్తాం, 1 MHz to 3 MHz వరకు మనం ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు, టిపికల్. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ డీప్ టిష్యూస్. క్లినికల్ 1 MHz ఎక్కడ వాడుతావు, యూజ్డ్ ఫర్ డీప్ టిష్యూ పెనిట్రేషన్స్. 3 MHz ఎక్కడ వాడుతావు, సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్కి, మోర్ ర్యాపిడ్లీ అటెన్యూయేటెడ్ అండ్ అబ్జార్బ్, అంటే పైన వాటికి. డయాగ్రామ్, డీప్ టిష్యూస్కి 1 MHz, సూపర్ఫిషియల్ టిష్యూస్కి 3 MHz వాడుతావు. మోడ్ సెలెక్టర్ అంటే ఏంటి, నువ్వు కంటిన్యూస్గా అల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్ ఇవ్వాలనుకుంటున్నావా, లేకపోతే పల్స్లో ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఒకసారి ఇచ్చి ఇవ్వడం ఆగిపోవడం. సెలెక్ట్ టైప్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అవుట్, కంటిన్యూస్ మోడ్ ఆర్ పల్స్ మోడ్. ఓకే, కంటిన్యూస్ మోడ్, అల్ట్రాసోనిక్ ఎనర్జీ ఈజ్ డెలివర్డ్ కంటిన్యూస్లీ, క్లినికల్ గోల్, ప్రొడ్యూస్ థర్మల్ ఎఫెక్ట్. ఓకే, పల్స్ మోడ్ ఎందుకు వాడతాం, అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఈజ్ డెలివర్డ్ ఇన్ బస్ట్, అంటే ఒకసారి వెళ్తుంది ఆగిపోతుంది. ఓకే, ప్యాకెట్ లాగా. సైలెంట్ పీరియడ్ అక్కర్స్ బిట్వీన్ బస్ట్. ఓకే, క్లినికల్ గోల్, ప్రొడ్యూస్ నాన్ థర్మల్ ఎఫెక్ట్, లెస్ హీట్ అక్యుములేషన్. దీంట్లో ఏంటంటే కంటిన్యూస్గా ఎనర్జీ ఇవ్వడం వల్ల హీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, థర్మల్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఇందులో థర్మల్ ఎఫెక్ట్ రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ కంట్రోల్ అండ్ అవుట్పుట్ మీటర్. ఓకే,
ఇది ఇందులో ఏం చేస్తాం మనము ఇంటెన్సిటీ కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ ద పవర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్ హెడ్. వాట్స్లో వాట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఉంటుంది. అడిషనల్ ఫీచర్స్ ఏంది, ఇన్ మోడర్న్ మెషిన్స్ అవుట్పుట్ మీటర్స్ ఆటోమేటికలీ అడ్జస్ట్ ద పల్స్ మోడ్, డిస్ప్లేస్ యావరేజ్ ఇంటెన్సిటీ ఓవర్ ద ట్రీట్మెంట్ పీరియడ్. ఇది మోడర్న్ మెషిన్స్ యొక్క ఫీచర్. కానీ ఇందులో ఇది ఎలా ఉంటుందంటే, నీకు ట్రాన్స్డ్యూసర్ ఉంది కదా, ఆ ట్రాన్స్డ్యూసర్ నుంచి ఎంత ఎనర్జీ బయటికి వెళ్ళాలి అంటే ఎంత కరెంట్ దీనికి వెళ్ళాలి, ఎంత పవర్ ఇది పెట్టాలి వైబ్రేషన్లో అనేది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం ఇంటెన్సిటీ కంట్రోల్లో. ఓకే, నెక్స్ట్ టిపికల్ థింగ్ వచ్చేసి పల్స్ రేషియో. పల్స్ రేషియో ఏం చెప్తుందంటే టైమ్ ఆఫ్ ఆన్, టైమ్ ఆఫ్ ఆఫ్. ఓకే, రేషియో 1:1 అంటే ఒకసారి ఆన్ ఒకసారి ఆఫ్. ఆన్ అంటే ఎన్, ఆఫ్ అంటే ఎఫ్ అనుకో. ఒకసారి ఆన్ ఒకసారి ఆఫ్, ఒకసారి ఆన్ ఒకసారి ఆఫ్. అదే 1:4 అనుకో, ఒక్కసారి ఆన్ 4 సార్లు ఆఫ్. ఎఫ్ 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 ఎఫ్. ఓకే, అదే ఒకవేళ 1:7 అంటే ఒక్కసారి ఆన్ 7 సార్లు ఆఫ్. ఓకే, దిస్ ఈజ్ జనరల్గా ఆన్ ఆఫ్ పరిస్థితి పల్స్ ఎలా ఉంటుందంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ టైమర్. అక్యూట్ కండిషన్ అంటే స్మాల్ కండిషన్. నువ్వు అందులో ఏం చేస్తావు అంటే 2 to 3 minutes వరకు ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం 8 minutes వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎంతసేపు మెషిన్ వర్క్ అవ్వాలి, ఎంతసేపు మెషిన్ రన్ అవ్వాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తావు. సేఫ్టీ అండ్ ఫంక్షనాలిటీ ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయంటే, జనరల్గా మెషిన్ వర్క్ అవుతుందా లేదా అని ఎలా టెస్ట్ చేస్తావు అంటే, ప్లేస్ ద ట్రీట్మెంట్ హెడ్ ఇన్ ద వాటర్. అంటే ట్రాన్స్డ్యూసర్ ఉంది కదా, మెషిన్ ఉంది, మెషిన్ నుంచి వైర్ ఉంది, వైర్ నుంచి ట్రాన్స్డ్యూసర్ ఉంది. ఈ ట్రాన్స్డ్యూసర్కి నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని వాటర్లో పెట్టు. అజ్యూమ్ చేసుకుందాం వాటర్లో పెట్టాం. స్విచ్ ఆన్ చేయగానే మెషిన్ని రిపల్స్ అపియర్ ఇన్ ద వాటర్. వాటర్ కదలడం స్టార్ట్ అవుతుంది, వాటర్లో చిన్న చిన్న వైబ్రేషన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. వైబ్రేషన్స్ అక్కర్ అల్ట్రాసౌండ్ అవుట్పుట్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఇది మెటల్ ఉంది కదా, ఇది వైబ్రేట్ అవ్వడం వల్లనే వాటర్లో వైబ్రేషన్స్ వస్తాయి, రిపల్స్ వస్తాయి. దాని అర్థం మెషిన్ వర్క్ అవుతుంది అని. ఓకే, ఇఫ్ అల్ట్రాసౌండ్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఎయిర్, దేర్ ఫోర్ ద కప్లింగ్ మీడియం ఈజ్ రిక్వైర్డ్. నువ్వు గాల్లో అయితే చూడలేవు కదా అల్ట్రాసౌండ్ ట్రావెల్ అవుతుందా లేదా అని. సో అందుకే నీకు ఒక కపుల్ ఆఫ్ మీడియం కావాలి, అంటే నీకు కనిపించే ఒక మీడియం కావాలి. సో దానికోసం నువ్వు ఏం చేస్తావు అంటే జెల్ ఆర్ వాటర్ యూజ్ చేస్తావు. ఎన్షూర్ దట్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ రీచెస్ టు ద పేషెంట్. ట్రాన్స్డ్యూసర్ మధ్యలో కప్లింగ్ జెల్ పేషెంట్స్కి. అంటే ఏం చేస్తారంటే ట్రాన్స్డ్యూసర్ మెషిన్ పేషెంట్ స్కిన్ మీద అప్లై చేసే ముందు ఒక జెల్ అప్లై చేస్తారు. ఆ జెల్ అప్లై చేసిన తర్వాత దీని మీద మెషిన్ పెడతారు. ఓకే, దిస్ ఈజ్ ఎ టిపికల్ ప్రాసెస్ ఆఫ్ అల్ట్రాసౌండ్ మెషిన్ యూసేజ్. అర్థమైందా? ఈ జెల్ పెడతారు. ఈ జెల్ ఉంటే నీకు తెలుస్తుంది ఓకే మెషిన్ వర్క్ అవుతుంది, అల్ట్రాసౌనిక్ వైబ్రేషన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి స్కిన్కి అని. ఓకే, గట్ ఇట్.